ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం. విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతీపురం, మన్యం జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేశామని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించే ఉద్యాన కళాశాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు పెట్టామని, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల్లో 24/7 సీసీ కెమెరా నిఘా ఉందని, జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటుతో పాటు ప్రతి ఓట్ల లెక్కింపు టేబుల్ వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మైక్రో అబ్జర్వర్గా ఉంటారని, ఆయా అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారన్నారు. ఈ కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజ్లు అనుమతి లేదని, బాణసంచా తయారీ, రవాణా, వినియోగంపై నిషేధ ఆజ్ఞలు ఉన్నాయని, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. తెలిసినట్టుగా 4 జూన్ ఇప్పటి నుంచి ఎల్లుండి 4 జూన్ తేదీన మన జనరల్ ఎలక్షన్ సంబంధించిన ఓట్ లెక్కింపులు అంటే ఎలక్షన్స్ కౌంటింగ్ షెడ్యూల్ అయి ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ప్రకారం 4th జూన్ మార్నింగ్ 8 AM ఆ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మన జిల్లాకు సంబంధించిన 4 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లెక్కింపు ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఉలిభద్ర విలేజ్, గరుగుబిల్లి మండల్లో టేకప్ చేయడం జరుగుతుంది. అక్కడ 4 కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధించిన అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ మరియు పార్లమెంట్ సంబంధించిన మొత్తం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మొత్తం 9 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. 8 ఈవీఎం సంబంధించిన ఒక 9th కౌంటింగ్ హాల్, ఒక హాల్ పోస్టల్ బ్యాలెట్ అరకు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న 3 సెగ్మెంట్స్ అరకు, పాడేరు, అరకు వ్యాలీ, పాడేరు అండ్ రంపచోడవరం. అక్కడ అదే డిస్ట్రిక్ట్ లో 3 డిఫరెంట్ లొకేషన్స్ లో టేకప్ చేయడం జరుగుతుంది. ఒకే లొకేషన్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరు, అక్కడ పాడేరు అండ్ అరకు వ్యాలీ సంబంధించిన కౌంటింగ్ అవుతుంది. రంపచోడవరం సంబంధించిన ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరంలో టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన పార్లమెంట్ అరకు పీసీ సంబంధించిన చూస్తే మొత్తం 3 కౌంటింగ్ లొకేషన్స్ ఉంటాయి. 3 కౌంటింగ్ లొకేషన్లు మన దగ్గర ఉన్న లొకేషన్లో 4 అసెంబ్లీస్, ఒక సెకండ్ లొకేషన్ పాడేరులో 2 అసెంబ్లీస్ అండ్ రంపచోడలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. అన్నిట్లోనే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన 14 టేబుల్స్ అప్రూవ్ అయినాయి. సో రేపు 3rd ఈవినింగ్ కి మనకి ఏమైనా అందుబాటులో వస్తే అవి ఫైనల్. బట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నిటికీ కూడా 14 టేబుల్స్ ఉంటాయి. రంపచోడలో ఒకటి హై నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉండడంతో 20 టేబుల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. సో రంపచోడలో ఒక దానిలోనే 20 టేబుల్స్ ఉంటాయి. 20 టేబుల్స్ పైన ఈవీఎంస్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మనకి పోస్టల్ బ్యాలెట్ కి ప్రత్యేకంగా ఇప్పుడు వరకు లెక్కింపు చూస్తే 21,462 ఇవి ఫెసిలిటేషన్ సెంటర్లో కాస్ట్ అయినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ 21,462. ఇవే కాకుండా మొత్తం ఇప్పుడు వరకు 1165 1165 సర్వీస్ ఓటర్స్ నుంచి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉన్న సర్వీస్ ఓటర్స్ నుంచి మొత్తం మనకి రోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్స్ వస్తున్నాయి. సో అంతా కలిసి చూస్తే 22,627 22,627 పోస్టల్ బ్యాలెట్ ఈ రోజు వరకు మనకి రిసీవ్ చేయడం జరిగింది. వీటి అన్నిటినీ ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీలోనే అడ్మిన్ బ్లాక్ లో 2nd ఫ్లోర్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 20 టేబుల్స్ ప్లస్ 20 అడిషనల్ ఏఆర్ఓస్ కి కూడా నియమించడానికి అనుమతి ఇచ్చింది. సో 20 టేబుల్స్ లో ఈ పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 8కి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికంటే తర్వాత 30 minutes తర్వాత ఈవీఎం కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ ఇనిషియల్ సెగ్రిగేషన్ కౌంటింగ్ కి అరౌండ్ 2.5 to 3 hours ఫర్ పోస్టల్ బ్యాలెట్. సో కాబట్టి 11కి యాక్చువల్ పోస్టల్ బ్యాలెట్ క్యాండిడేట్ వారీగా కౌంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒక రౌండ్ లో 500 టేబుల్స్ చొప్పున ఒక రౌండ్ లో మేము 10,000 పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేయగలుగుతాము. 2 rounds లో 20,000 కౌంట్ అయిపోతాయి.
తర్వాత సెకండ్ కౌంటింగ్ కి 2 hours ఒక రౌండ్ కి తీసుకుంటాం. సో 11 నుంచి ఇంకా 2 rounds 2 hours తీసుకుంటే దాదాపు మధ్యాహ్నం 3 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మొత్తం ఈవీఎంస్ లో ఉన్న ఓట్స్ గురించి మాట్లాడితే మొత్తం మన అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 11,40,426 ఓట్స్ పోల్డ్ అయినాయి. 11,45,426. దీనిలో పాల్గొండలో 1,46,781, కురుపం 1,52,450, పార్వతీపురంలో 1,48,504, సాలూరులో 1,56,000. ఇవన్నీ ఆడ్ సమ్ నంబర్స్ ఉన్నాయి. సో మొత్తం అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 11,40,000 అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఎవరు ఏ టేబుల్ దగ్గర పని చేస్తారు అది మనకి ఆ రోజు మార్నింగే టేబుల్ దగ్గర థర్డ్ ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్స్ కూడా ఎక్స్ట్రా విజయనగరం జిల్లా నుంచి 56 మందిని తీసుకొని ఇవ్వడం జరిగింది. సో ప్రతి టేబుల్ దగ్గర ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్. తర్వాత ప్రతి కౌంటింగ్ హాల్లో జనరల్ అబ్జర్వర్ని అసిస్ట్ చేయడానికి 2 మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. వాళ్ళు కౌంటింగ్ టాబులేషన్ సరిగా జరుగుతుందా లేదా, ప్రత్యేకంగా ర్యాండమ్గా ఏమైనా సియు అబ్జర్వర్ గారు ర్యాండమ్గా చెక్ చేయాలి అనుకుంటే ఆ అబ్జర్వర్ గారిని హెల్ప్ చేస్తారు. సో మొత్తం దాదాపు 190 మెంబర్స్ మైక్రో అబ్జర్వర్స్ని అపాయింట్ చేయడం జరిగింది రిజర్వ్తో సహా. పొలిటికల్ పార్టీస్ మరియు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఈసీఐ సిఇఓ గారు ఇచ్చిన ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఇన్స్ట్రక్షన్స్, స్పెషల్లీ పోస్టల్ బ్యాలెట్ మీద వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ గురించి అందరికీ క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసినట్టుగా 2 days బ్యాకే ఒక న్యూ మెమో పోస్టల్ బ్యాలెట్ మీద వచ్చింది. దీనిలో అటెస్టింగ్ అధికారి సంతకాలు ఉంటే సరిపోతుంది. ఈవెన్ సీల్ డెసిగ్నేషన్ ఇవన్నీ కూడా మిస్ అయినా ఇష్యూ లేదు. బికాజ్ రిటర్నింగ్ ఆఫీసర్సే అటెస్టింగ్ ఆఫీసర్ని ఫెసిలిటేషన్ సెంటర్లో అపాయింట్ చేస్తారు. కాబట్టి అటెస్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉంటే అది సరిపోతుంది. మళ్ళీ దీనిపైన ఇంకా డెసిగ్నేషన్ కానీ నేమ్ కానీ సీల్ మిస్ అయింది, ఆ గ్రౌండ్ మీద దీన్ని రిజెక్ట్ చేయకూడదు అని ఇప్పుడే సిఇఓ గారు వీసీలో కూడా క్లారిఫై చేశారు. మళ్ళీ దీనికి సర్క్యులర్ కూడా రావడం జరిగింది. ఆ సర్క్యులర్ అందరూ రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళ క్యాండిడేట్స్కి నోటీస్లో తీసుకువెళ్తున్నారు. ఆల్రెడీ తీసుకువెళ్ళడం కూడా జరిగింది. వరకు 5th మార్నింగ్ వరకు ఉంటుంది. షాప్స్ కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే ఓపెన్ అవుతాయి. ఎలక్షన్లో మోడల్ కోడ్ డిక్లేర్ అయినప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం 291 ఎఫ్ఐఆర్స్ బుక్ చేశాయి. ఎస్సీబీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా విడిగా 371 ఎఫ్ఐఆర్స్, ఎంసీసీ వైలేషన్స్లో ఈ అంతా కలిపి మొత్తం 682 ఎఫ్ఐఆర్స్ బుక్ చేసి 66,282 లీటర్స్ దాదాపు 2 కోట్ల విలువ ఉన్న లిక్కర్ని, ఐడి లిక్కర్ని, ఎఫ్జే వాష్ని సీజ్ చేసి ధ్వంసం చేయడం జరిగింది. సో ఇది లాస్ట్ ఎలక్షన్తో మీరు పోలిన తర్వాత పీక్కి వచ్చేసి ఒక రోజుకి 100 కూడా వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు 16-17కి తగ్గిపోయాయి. సో ఎవరైనా కాస్ట్ చేశారు వాళ్ళు డిస్పాచ్ చేసి కూడా చాలా టైం అయింది. అని మేము యాక్చువల్గా ఈటీపీఎస్ పంపింది 29th ఏప్రిల్. సో జనరల్ ఓటింగ్ అయ్యే ముందు ఒక 10 days క్రితమే ఈటీపీఎస్ అందరికీ